2 రోజులుగా ఈనాం సర్వర్ పనిచేయకపోవడంతో నిజామాబాద్ మార్కెట్ యార్డులో పసుపు రైతుల ఆందోళన నిర్వహించారు. పసుపు కొనుగోలు నిలిచిపోవడంతో ఆగ్రహంతో వ్యవసాయ మార్కెట్ కమిటీ అద్దాలను రైతులు ధ్వంసం చేశారు. దీంతో మాన్యువల్ గా పసుపు కొనుగోలు అధికారులు ప్రారంభించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా పసుపు కొనుగోలు చేస్తామని మార్కెట్ కమిటీ సెక్రటరీ అపర్ణ తెలిపారు. ఈసారి మార్కెట్లో పసుపుకు మంచి ధర ఉందని అంటున్న మార్కెట్ కమిటీ సెక్రటరీ అపర్ణతో మా ప్రతినిధి మహేందర్ ఫేస్ టు ఫేస్. పసుపు మార్కెట్ కు నిజామాబాద్ మార్కెట్ ప్రసిద్ధి. అయితే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పసుపు పంట ఎక్కువగా పండిస్తుంటారు. అయితే ఇక్కడికి సాంగ్లీ తర్వాత పెద్ద మార్కెట్ అంటే నిజామాబాదే. అయితే ఇక నిజామాబాద్ లో పెద్ద ఎత్తున పసుపు వచ్చింది మార్కెట్ కు. అయితే పసుపు రైతులందరూ కూడా ఈ కాంటలు కాకపోవడంతో, అది ఇనాం పనిచేయకపోవడంతో ఆందోళన చేశారు. ఇప్పుడే మార్కెట్ కమిటీ దగ్గర ఆందోళన చేసిన పరిస్థితి. అయితే మనతో పాటు మార్కెట్ కమిటీ సెక్రటరీ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఎందుకు రైతులు ఆందోళన చేశారు? వ్యవసాయ మార్కెట్ నిజామాబాద్ వచ్చేసి ఈనాం ప్లాట్ఫామ్ మీద నడిచే మార్కెట్ సార్. 2017 నుంచి కూడా ఈనాం ప్లాట్ఫామ్ మీద అంటే ఇంప్లిమెంట్ అయిన మార్కెట్. దానికి గాను 2 సార్లు ప్రైమ్ మినిస్టర్స్ ఎక్సలెన్సీ అవార్డు కూడా తీసుకున్న మార్కెట్ ఈ మార్కెట్. అయితే ఇక్కడ కొంచెం అంటే అప్లికేషన్ మైగ్రేషన్లో భాగంగా 1.0 క్లోజ్ చేసి 2.0 అప్లికేషన్లో కంటిన్యూ చేయమన్నారు. అది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది. అండ్ మాకు పీక్ సీజన్ ఉన్నందుకు మేము 1 వీక్ ఎక్స్టెన్షన్ అడిగాము ఫర్దర్గా. దానికి ఎస్ఎఫ్ఎస్సి వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఎక్స్టెన్షన్ ఇస్తాము అని చెప్పారు. కాకపోతే అది ప్రాక్టికల్గా వాళ్ళు మాకు యాక్సెస్ ఇవ్వలేదు. ఇప్పుడు రైతులు ఎందుకోసం ఆందోళన చేశారు ఇంత పెద్ద ఎత్తున? మాకు మార్కెట్ తీసుకొచ్చి 3 రోజులు అవుతుంది, 4 రోజులు అవుతుంది, మార్కెట్ అంతా కూడా ఫుల్ అయిపోయింది, మేము ఎక్కడ వసుకోవాలని వాళ్ళు రైతులు అంటున్నారు కదా. మాకు ఇప్పుడు యాక్సెస్ ఇవ్వనందుకు మేము ఏ ట్రాన్సాక్షన్ కూడా చేయలేకపోతున్నాం. లాట్ ఐడీస్ దగ్గర నుంచి ఏది కూడా అన్ని ట్రాన్సాక్షన్స్ నిలిచిపోయినాయి సార్. ఎందుకంటే ఇది మొత్తం టోటల్గా ఆన్లైన్లో చేయాల్సిన మార్కెట్, మొత్తం ట్రాన్సాక్షన్స్ అన్ని ఆన్లైన్లోనే అవుతాయి. ఎంత వచ్చింది మేడం స్టాక్? ఎంత వచ్చింది మనకి? ఇప్పుడు అట్ ప్రెసెంట్ 29,000 బ్యాగ్స్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చే రైతులు ఇప్పుడే రమ్మంటారా, ఇంకా కొద్ది 2 డేస్ ఆగిన తర్వాత రమ్మంటారా? మార్కెట్ ఫ్రీ కావడానికి ఎంత సమయం పట్టొచ్చు? రైతుల్ని దృష్టిలో పెట్టుకొని మేము ఆఫ్లైన్ బిడ్డింగ్ స్టార్ట్ చేశాము. సో ఓపెన్ ఆక్షన్ ద్వారా ఇప్పుడు అవుతుందండి. దాని తర్వాత ఇప్పుడు ఈవినింగ్ వరకు మాకు స్టేటస్ తెలిస్తే దాన్ని బట్టి మేము ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తాం సార్. ధరలు ఎట్లున్నాయి మేడం? గత సంవత్సరానికి ఇప్పటికి ధరలు ఎట్లున్నాయి? చాలా మంది సాంగ్లీ నుంచి పోల్చుకుంటే మన మార్కెట్లో 1500, 2000 తక్కువ ఉందని చెప్పి రైతులు చెప్తున్న పరిస్థితి. సార్ సాంగ్లీకి వెళ్ళేది రాజాపూరి వెరైటీ సార్. వెరైటీలో డిఫరెన్స్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ధరలు విషయానికి వస్తే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ సంవత్సరము 1500 to 2000 రూపీస్ తేడా ఉంది. అంటే హై ప్రైస్ ఉంది ఫార్మర్స్కి వచ్చింది. ఇప్పుడు 15,000 హైయెస్ట్ ఉంది సార్ ఈ సీజన్కి. 15,300, 15,500 అట్లా వస్తుంది. దాని తర్వాత మోడల్ ప్రైస్ వచ్చేసి 13,000 ఉంది. లాస్ట్ ఇయర్ మనకు 13,000 హైయెస్ట్ ప్రైస్ వచ్చింది. 11,000 వరకు మోడల్ ప్రైజే ఉండింది. ధరల విషయంలో రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ మొన్న కూడా కురిసిన 10 to 15 మినిట్స్ చినుకులు వచ్చాయి. దానికి కూడా మేము 3,000 నుంచి 3,500 వరకు టర్పాలిన్ సప్లై చేయడం జరిగింది. ప్రతి ఒక్క హీప్ కవర్ చేయడానికి మేము ప్రతి ఒక్క స్టెప్ తీసుకున్నాము. ఒక్క హీప్ కూడా తడవలేదు ఇక్కడ. అయితే మొత్తానికి ఆన్లైన్ ప్రాబ్లం వల్లే ఇక్కడ పసుపు కొనుగోలు జరగలేదు. అయితే దానికి సంబంధించి పూర్తిగా ఈ ఈనాం సర్వర్ ప్రాబ్లం వల్లే జరిగింది. దానికి మేము చర్యలు తీసుకుంటున్నాం. మాన్యువల్గా కూడా ఇప్పుడు కొనుగోలు చేస్తున్నాం. దీంతో రైతుల సమస్యలు పూర్తిగా తీరే వరకు తీరుతాయని చెప్పి చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రామ్ సింగ్తో మహేందర్, మహాన్యూస్, నిజామాబాద్.